నమస్కారం అండి. సిరి క్రియేషన్స్ లెట్స్ గో ఈ చిత్రం, దీన్ని డైరెక్టర్ వచ్చేసి శేఖర్ గారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఆయన ఒక లీడ్ క్యారెక్టర్లో అద్భుతంగా చేశారు. ఈ పోస్ట్ ప్రొడక్షన్లో ముఖ్యంగా నా క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నా 30 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో సినిమాలు చూస్తూ వచ్చాను, ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ వచ్చాను. ఇక్కడ అసలు అద్భుతంగా అన్నమాట. ఆ షార్ట్ డివిజను క్లోజ్ టు క్లోజ్ అద్భుతంగా కట్ చేశారు. ఇంత చిన్న సినిమా అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇది డెఫినెట్గా చిన్న సినిమా అవ్వదు. మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ, ఇటు సోషల్ మీడియాలో కానీ కంటెంట్ ఈజ్ ద హీరో. ఆ కంటెంట్ అనేది ఈ పిక్చర్లో ఉంది. ఇక మిగతా నటీనటుల విషయానికి వస్తే, అసలు ఏమీ తెలియని వాళ్ళు, నేను చాలా యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ చేశాను, యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్పి వచ్చే విద్యార్థులకి డైరెక్టర్ గారు ఒక మాట చెప్తుంటే నేను విన్నాను. నాకు బాగా గుర్తుంది. షూటింగ్ అప్పుడు, మీరు నేర్చుకుంది ఉండుండొచ్చు, కానీ అది ఇంకా మీరు పర్ఫెక్షన్ కావాలి అని చెప్పి ఒక మంచి ఉపాధ్యాయుడు నాకు అక్కడ కనిపించాడు. వాళ్ళని ఒక ఎంత రాటు తెలిచారంటే, ఆ ఒక్క సీన్లోనే పాపం అతను చాలా అప్సెట్ అయిపోయాడు, చాలా డౌన్ అయిపోయాడు. అరే, నేను నేర్చుకుంది ఇప్పటిదాకా ఏమీ లేదే, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి మా డైరెక్టర్ గారు అసలు ఆ క్షణంలో అతని కళ్ళల్లో కనిపించింది, అప్కమింగ్ ఆర్టిస్ట్లో కనిపించింది. అంతకుముందు ఒక రకంగా మాట్లాడాడు అతను సటైర్గా. ఆ సీన్ చేసిన తర్వాత మా డైరెక్టర్ గారిని ఒక దేవుళ్ళగా చూశాడు. అది నేను నా కళ్ళారా చూశాను, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అటువంటి డైరెక్షన్ వాల్యూస్ ఉన్న ఈ సినిమా అసలు నాకైతే ఎంత ఎక్స్పీరియన్స్ అయిందంటే, ఇప్పుడు మేము ఈ షూటింగ్ చేసి కూడా నాకు తెలిసి ఒక 6 నెలలు అయింది అనుకుంటాను. 6 నెలల తర్వాత కూడా ఆ మెమరీస్ నాలో ఉన్నాయంటే, మరి అదే అంటారు, మనం ఏది గుర్తుపెట్టుకుంటే అదే గుర్తుంటుంది. అందరికీ నాకు మతిమరుపు వచ్చింది, నాకు మతిమరుపు వచ్చింది, అది కాదు. మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనమాట దానికి. అదే మతిమరుపు అంటే. ఆ మెమరీసు, ఆ డైరెక్షన్ వాల్యూస్ కానీ, ఆర్టిస్టులను కాపాడే విధానం కానీ, వాళ్ళని పికప్ చేసే విధానం కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక వర్కింగ్ స్టైలు, అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, పేమెంట్స్ మాట్లాడేటప్పుడు కానీ, అసలు డబ్బు కంటే కూడా ఈ డైరెక్షన్ వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అర్థమయ్యేటట్టు ఆయన 2-3 ముక్కలలో చాలా ఆకట్టుకొని ప్రతి ఒక్కరి చేత నటింపజేశారు. అది సింప్లీ సూపర్. అలాగే మరి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయని చెప్తారు. అవి ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలియదు. కానీ డైరెక్టర్ గారు వాళ్ళను కూడా చాలా అసలు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్ట్రగుల్ చేస్తారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓపికతోటి. అలా కన్విన్స్ చేసుకుంటూ ఒక సింగిల్ మ్యాను ఇవాళ ఇంత పెద్ద సినిమా ముందుకు తీసుకెళ్ళటం అంటే హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నా, ఆశీర్వదిస్తున్నా. ఇంకొకటి చాలా గొప్ప విషయం ఏంటంటే, దీనిలో నటించిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు. కొద్దిగా అంటే నేను సీనియర్ అనుకోండి, అది వేరే మ్యాటరు. అలా కొత్త నటినట్టు నుంచి తీసుకోవడం అంటే యాక్టింగ్ అంత ఈజీ కాదు. అది చాలా గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీలో హాస్య నటులందరూ కనుమరుగవుతున్నారన్న టైంలో జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రాం వచ్చి ఎంతమంది హాస్య నటులను అందించిందో, ఇప్పుడు ఈ లెట్స్ గో సినిమాలో కూడా ఒక ఆర్టిస్ట్నే కాదు, టెక్నీషియన్స్ని కూడా చాలామంది కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చూసి ఎంకరేజ్ చేశారు. అది చాలా గొప్ప విషయం. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. సో మిమ్మల్ని అందరూ ఒకటే రిక్వెస్ట్ ఉందంటే,
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో వీడియో ద్వారా చెప్తున్నప్పుడు మనకు ఎక్కువ వ్యూస్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మరిన్ని విషయాలు లెట్స్ గో మూవీ గురించి టీజర్ కానీ, ట్రైలరు, ఫస్ట్ లుక్ ఇవన్నీ ఒక ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో ఇవన్నీ మీ ముందుకు 1 by 1 తీసుకొస్తాం. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ లెట్స్ గో మూవీలో చేసిన అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలండి, మంచి అవకాశాలు రావాలండి, కెరీర్లో అందరూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ అండ్ సెయింగ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.